నడచిన పాదాలు 4. రచన సికిందర్ గారు. ఇంతకీ ఆ పాదాలు ఎవరివి? దాంతో హత్యకి ఏంటి సంబంధం అనేది ఈ కథ. 50 ఏళ్ళుంటే అతనికి. కారు నలుపు, మంచి లావు, వెడల్పాటి ముఖం, దట్టమైన జుట్టు, లాల్చీ పైజామా మీద ఉన్నాడు. అతని కళ్ళల్లో భయం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. జాన్ కూడా వచ్చి కూర్చున్నాక లాల్ ఆ వ్యక్తి మాటల కోసం చూశాడు. అతడు అన్నాడప్పుడు గిల్టీగా చూస్తూ, క్షమించాలి, ఇంత రాత్రి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నేను చిక్కుకున్న పరిస్థితి నన్నిలా మీ దగ్గరికి రప్పించింది. ఏమిటది అన్నాడు లాల్ అతన్ని ప్రోత్సహిస్తూ. పర్వాలేదు, మీరలా ఇబ్బంది ఫీల్ అవ్వకండి. అర్ధరాత్రి అతిథులు మాకు మామూలే. ముందు మీరు పరిచయంతో ప్రారంభించండి. అలాగే, నా పేరు జానకిరామ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ని. ఆస్తులు కొని అమ్ముతూ ఉంటాను. వెల్, చెప్పండి. మా ఇల్లు దిల్షుక్ నగర్లో ఉంది. వరంగల్ పోయే రూట్లో ఉప్పల్ దాటాక అక్కడ ఒక కొత్త కాలనీ ఏర్పడుతోంది. అదే దిల్షుక్ నగర్ కాలనీ. అక్కడ ఇల్లు కట్టుకొని 6 నెలలే అయింది. ఇంకా ఎక్కువ ఇల్లు అక్కడ రాలేదు. అక్కడ చాలా ఏకాంతంగా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ ఇంట్లో నేను, నా భార్య రాజమణి ఉంటాం. మాకు పిల్లలు లేరు. నేను బయటికి వెళ్తే రాజమణి ఒక్కరితే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. నేను పగలంతా పనుల మీద తిరిగొచ్చి ఎప్పుడో ఇంటికి వస్తాను. ఇవాళ దివాన్ దేవడిలో ఒక పాత బిల్డింగ్ అమ్మకానికి వస్తే సేట్ చమన్ బాయ్కి కుదిర్చి పెట్టి ఆ అడ్వాన్స్ ఇప్పించి కాగితాలు రాయించడం పూర్తి చేసి 9:30కి ఇంటికి వెళ్ళాను. అతడు అన్నాడు పూడుకుపోయిన గొంతుతో. ఇంట్లో నా భార్య రాజమణి చచ్చిపడి ఉంది. మిస్టర్ లాల్ చటుక్కున తల తిప్పి జాన్ని చూశాడు. జాన్ వెంటనే సిగరెట్ని యాస్ట్రేలో కుక్కేశాడు. అతడు అన్నాడు ముందు కొంగి, ఈ విషయం మీరు ఫోన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు జానకిరామ్ గారు? ఈ హత్య బయటపడితే తలెత్తుకోలేను. మీ భార్య హత్య చేయబడిందా? అవును, గుండెలో పొడిచి చంపబడింది. మీరెందుకు తలెత్తుకోలేరు? నేను ఎలా చెప్పాలి? నా పరువు పోతుంది. లాల్ కల్పించుకున్నాడు. మిస్టర్ జానకిరామ్, మీరు వచ్చిన ఉద్దేశం మంచిది కాదు. హత్యను మీరేదో సిగ్గుపడవలసిన విషయంగా దాచలేరు. మీ పరువు ప్రతిష్టల కోసమని చట్టం దృష్టిని తప్పించను లేరు. ముందు పోలీసులకు తెలపడం మీ విధి. ఆ తర్వాతే మిమ్మల్ని కాపాడాలి అని అనుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పటికే మీరు చాలా ఆలస్యం చేసేసారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. లేదా నేను ఓహో, అక్కడ మీ భార్య దేహాన్ని దిక్కు లేకుండా వదిలేసి ఇక్కడికి వచ్చారన్నమాట. శవం అక్కడ లేదు. ఏమైంది? పోలీసులు తీసుకెళ్లారు. ఏంటి? అవును, అసహనంగా అన్నాడు. మీరు నన్ను సరిగ్గా చెప్పనివ్వడం లేదు. మీరు మధ్యలోకి రాకుంటే అంతా వివరంగా చెప్పేస్తాను. నేను 9:30కి ఇంటికొచ్చాను. గేటు మూసింది. పిలిస్తే రాజమణి పలకలేదు. లోపల తలుపు బార్లా తెరిచింది. ఇంట్లో లైట్లు కూడా వెలుగుతున్నాయి. 2 సార్లు నేను హారన్ కొట్టాను. అయినా ఆమె రాకపోయేసరికి నేనే దిగి గేట్ తీసి బైక్ లోపలికి పోనిచ్చాను. ఇంట్లో చడి చప్పుడు లేదు. బైక్కి స్టాండ్ వేసి బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి నడిచాను. ఆమె ఎదురు పడలేదు. లేకపోతే వరండాలోనో ముందు గదిలోనో ఎదురు చూస్తూ ఉండేది. ఎక్కడుంది చెప్పమా అనుకుంటూ నేను బెడ్రూమ్లోకి నడిచాను. అక్కడ మిస్టర్ లాల్, నా జీవితంలో చూడని ఘోరమైన దృశ్యాన్ని నేను చూశాను. నా ప్రాణ సమానం, ఈ ప్రపంచంలో నా సర్వస్వం, నా రాజామణి కింద రక్తపు మడుగులో పడిపోయి ఉంది. ఆమె గుండెల్లో కత్తి కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. ఆమె చచ్చిపోయినట్లు చూడగానే తెలుస్తోంది. రక్తం, అంతా రక్తం. ఆ గదిలోనే స్టీల్ బీర్వా బార్లా తెరిచి ఉంది. అందులో దాచుకున్న విలువైన వస్తువులు ఏమీ లేవు. ఆ షాక్ నుంచి నేను కోలుకొని పోలీసులకి ఫోన్ చేశాను. ఆ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్తో పాటు మరొక డిటెక్టివ్ ఇన్స్పెక్టరు వచ్చాడు. బాలకృష్ణ కావచ్చు. అంతే, ఆయనే నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ నేను జవాబు చెప్పాను. డాక్టరు రాజామణిని చూసి 1:30 క్రితమే పోయింది అన్నాడు. అంటే 8:30కు. పోలీసులు వచ్చేసరికి 10 గంటలైంది. నేను 1 గంట ముందు వచ్చి ఉంటే
రాజామణికి అలా అయ్యేదే కాదు. పోలీసులు అది దొంగల పని అని అన్నారు. సిటీ చుట్టుపట్ల దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయట. మా కాలనీ దూరంగా విసిరేసినట్టే ఉంది. దొంగలకి అనువైన ప్రాంతం. ముందే అంతా కనిపెట్టి పకడ్బందీగా ఏర్పాటు చేసుకుని వచ్చారు అని అనుకుంటున్నాను. ఆమె దగ్గర తాళాలు లాక్కొని చంపేసి బీరువాలో సొమ్ము దోచుకొని పారిపోయారు అని అన్నారు. మొత్తం నగదు కలిపి ₹1,00,000 వరకు పోయాయి. మిస్టర్ లాల్, పోలీసులు ఇంకేమన్నారు? అది దొంగల పని అని ఖచ్చితంగా చెప్పారు. ఇంకా చాలా ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీశారు. కత్తి మీద వేలిముద్రలు ఉన్నాయి. మంచం మీద ఒక మనీ పర్స్ దొరికింది. అందులో కొన్ని నోట్లు, కొంత చిల్లర ఉన్నాయి. ఇంకా మిస్టర్ లాల్, చెప్పడం మర్చాను, అక్కడంతా రక్తంతో ఏర్పడ్డ జాడలు ఉన్నాయి. ఎవరి జాడలు? కుక్కవి. కుక్కవా? అవును, మా పెంపుడు కుక్క రాజువి. అది ఇంట్లో ఎక్కడా లేదు. హత్య జరిగినప్పుడు ఎక్కడుందో తెలియదు, కానీ నేను రాకముందు అరగంట క్రితమే ఇంట్లోంచి దాని అరుపులు వినిపించాయట ఎదురింటి వాళ్ళకి. వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఇంకే కేకలు శబ్దాలు వినలేదుట. ఆ కుక్క అరుపులు వాళ్ళు పట్టించుకోలేదట. రాజు చాలా మంచి కుక్క, తెలివైంది. అది కొంత రక్షణగా ఉంటుంది అని అనుకున్నాను రాజామణికి. కానీ తెలివైన మనుషులే మోసపోతూ ఉంటారు. అదెంత? పోలీసులు ఇల్లంతా పరిశీలిస్తున్నప్పుడు ఒక బ్రెడ్ ముక్క దొరికింది. ఇంటి ముందు కాంపౌండ్ గోడవారగా. అది చూసి సగం ముక్క తిన్నట్లుంది. దానికేదో మత్తుమందు పూసి ఉంటారు అని అన్నారు పోలీసులు. దొంగలు దాన్ని రాజుకి తినిపించి అది స్పృహ తప్పగానే తమ పని కానిచ్చుకున్నారని లోపలికి వెళ్ళి, ఇంతలో అది తెలివిలోకి వచ్చి ఇంట్లోకి వెళ్ళి జరిగింది చూసి మరుగుతూ శవం దగ్గర రక్తంలో కాళ్ళు వేసి గదంతా రక్తమయం చేసింది అన్నారు. దాని జాడలు శవం దగ్గర నుంచి బీరువా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకి అదృశ్యమయ్యాయి. బీరువా తలుపులకి, హ్యాండిల్కి, కిటికీ ఫ్రేములకు కూడా రక్తం అంటుకుంది. ఆ వైపునున్న కాంపౌండ్ గోడకు కూడా రక్తపు మరకలు ఉన్నాయి. దాన్ని బట్టి ఆ దొంగల జాడ తీయడానికి వెళ్ళింది అని అన్నారు. కానీ ఇంతవరకు అది తిరిగి రానేలేదు. అది కత్తిని ముట్టుకోలేదా? లేదు. కత్తి మీద స్పష్టంగా ఉన్నాయి వేలిముద్రలు, కానీ బీరువా మీద సాధ్యం కాలేదు. అది రక్తం అంటిన కాళ్లతో తడిమి చెరిపేసిందట. లాల్ సిగరెట్ వెలిగించుకొని సాలోచనగా జాన్ని చూస్తూ ఉండిపోయాడు. జాన్ అడిగాడు జానకిరామ్ని, మరి అది దొంగల పని అయితే మీ పరుముకి ఏమైంది? అది దొంగల పని కాదు అన్నాడు జానకిరామ్. దొంగల పని కాదా? కాదు, పోలీసులే అలా భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందో నాకు తెలుసు. మీకు తెలుసా? అయితే పోలీసులకు ఎందుకు చెప్పలేదు? చెప్తే నా పరువు పోతుంది. మీ పరువు ఎలా పోతుంది? ఈ హత్య కృపాకరం చేశాడు కాబట్టి. కృపాకరం ఎవరు? అతను సరే, మీ దగ్గర ఎందుకు సిగ్గు? మీ సహాయం కోసమే వచ్చాను. అతను రాజమణి కోసం వస్తున్నాడు. జాన్ తీక్షణంగా చూశాడు అతన్ని. ఐసి, అయితే మీరు అతను గొడవ పడ్డారా? లేదు, రాజమణిని ఆమె ఇష్టానికే వదిలేశాను. పిల్లలు ప్రసాదించలేనప్పుడు పరుల నుంచి పొందే అవకాశం కల్పించడం న్యాయం అనుకున్నాను. మీరు అలా చేశారా? మనస్ఫూర్తిగా. రాజామణి పిల్లల కోసం తప్పించింది. ఎవరూ తప్పించరు, కానీ దైవం నన్ను శపించాడు. రాజమణి నా మీద కోపం, విసుగు, విరక్తి పెంచుకుంది. కానీ ఈ మధ్యనే ఆమెలో మార్పు గమనించాను. చాలా శాంతంగా, తృప్తిగా, సంతోషంగా కనిపించసాగింది. ఇంటికి ఒక యువకుడి రాకపోకలు గమనించాను. పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. ఏ అభ్యంతరమూ చెప్పలేదు. ఆమె నన్ను అసహించుకోకుండా అలా సుఖంగా, సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాను. ఆమె భ్రమగాని ఈ వయసులో ఆమెకు పిల్లలు కలుగుతారు అని అనుకోను. ఆమెకు 45 దాటాయి. కృపాకరం ఎప్పటి నుంచి వస్తున్నాడు? 2 నెలలు అవుతోందనుకుంటాను. అయితే ఇప్పుడు ఈ హత్య అతను చేశాడని ఎలా అంటున్నారు? ఆధారాలు ఉన్నాయి. మంచం మీద మనీ పర్స్ దొరికిందన్నారు కదా, అది కృపాకరందే. నేను చూసి వెంటనే అందులోంచి పేరున్న కార్డును తొలగించాను. అది ఎవరిదో తెలియకూడదు పోలీసులకి. వాళ్ళు దొంగల పని అని అనుకుంటున్నారు. అనుకోనివ్వండి అలాగే. ఆ కత్తి మీద, పరుసు మీద వేలిముద్రలు కలుస్తున్నాయి అని అన్నారు. అవి కృపాకరవేనని తెలిస్తే, అతన్ని హంతకుడుగా పట్టుకుంటే
అతడితో రాజమణికి ఉన్న వ్యవహారం బయటపడితే నేను అబాస్పాలు అయిపోతాను. తలెత్తుకోలేను. అలా జరగకూడదు. వాళ్ళ మధ్య వ్యవహారం వెలుగులోకి రాకూడదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మేమేం చేయగలం అన్నాడు జాన్ విసుగ్గా. కృపాకర్ ఆమెతో ఎందుకు గొడవపడ్డాడో, దేనికి చంపాడో నాకు అనవసరం. కానీ ఈ మధ్యలో నా సొమ్ము దోచుకుపోయాడు. అది నాకు అవసరం. అది నాకు వచ్చేలాగా మీరే చూడండి. అంతే చాలు నాకు. రాజామణిని వాడేం చేసినా నాకు అనవసరం. చచ్చిపోయిన ఆమె కోసం బ్రతుకున్నా నేను బజార్న పడలేను. మేమేం చెయ్యాలి? జాను అడిగాడు తలెత్తి. వెళ్ళి బెదిరించండి వాణ్ణి. ఇంట్లోనే ఉంటాడు వాడు. అశోక్ నగర్లో ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు, మేడ మీద. పట్టుకొని బెదిరించండి. మీ మనీ పర్సు పోలీసులకి దొరికింది. కత్తి మీద నీ వేలిముద్రలు ఉన్నాయి. నిన్ను పట్టివ్వడం క్షణాల్లో పని. మర్యాదగా దోచుకుంది వాపసిస్తావా లేక? జాన్ నవ్వేశాడు. మీరు తప్పుడు చోటుకు వచ్చారు. ఆ పని కిరాయి మనుషులు చేస్తారు. వాళ్ళని నేను నమ్మను అన్నాడు జానకిరాం మొండిగా. కానీ మీ రహస్యాన్ని మేము కాపాడలేం. మేము లాయర్లం కాం, డిటెక్టివ్లం. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ కాజాలదు. నేరం జరిగిపోయింది. మీ మిస్సెస్ హత్య. ఇటువంటి క్యాపిటల్ క్రైమ్లో పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తూ మీతో సహకరిస్తే మా లైసెన్సులు ఓడడమే కాదు, రేపు జైలు వరండాలు ఓడవలసిన పరిస్థితి రావచ్చు. నో నో, హంతకుడు ఎవరో తెలిసి మీరెలా పోలీసులతో గేమ్ ఆడలేరు. పోస్ట్ మార్టం ఒకటి ఉంటుంది. అందులో మీ భార్య పాతివరత్యం పట్ల సందేహాలు కలిగితే, హత్యకు ముందు ఆమె హంతకుడికి తను అర్పించిందని తెలిస్తే, అది ఇష్టపూర్వకంగా అని నమ్మితే, అప్పుడు ఆ హంతకుడు ఆమె ప్రేమికుడే అయి ఉంటాడని అనుమానిస్తే, మీరు అనుకున్నట్లు ఆ వ్యవహారం మరుగున పడిపోదు, వెలుగులోకే వస్తుంది. లేదు, ఆమె తనువు అర్పించి ఉండదు. ఎలా తెలుసు? అతను మరి దేనికొస్తాడు? వాళ్ళ సంబంధాలు ఇంతకు ముందెప్పుడో పాడైపోయాయి. అటువంటప్పుడు ఇవాళ కలిసి గడిపే అవకాశమే లేదు. మనకేది నిశ్చయంగా తెలియదు కదా. ఆమె బట్టలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. నలగలేదు, చినగలేదు, జుట్టు కూడా చెదరలేదు. అయితే ఆమె మీద దౌర్జన్యం జరగలేదు. హత్యా సమయంలో ఘర్షణ కూడా జరగలేదు. కాబట్టి ఆమె తనువు అర్పించి ఉంటే అది హంతకుడు బలవంతం మీద కాదు, ఆమె ఇష్టపూర్వకంగానే జరిగింది. కనుక పోలీసులు ఊహిస్తున్న ఆ దొంగ హంతకుడు ఎవరో అనామకుడు కాడు. ఆమెకు తెలిసినవాడే, బాగా పరిచయం ఉన్నవాడే. ఆమె రహస్య ప్రేమికుడు. ఇలా అనిపిస్తోంది పోలీసులకి. అప్పుడు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు ఇంటరాగేషన్లో. అంతే, మీరు తెల్లబోయి అంతా కక్కేస్తారు శుభ్రంగా. జానకిరాం ఆశ్చర్యంగా చూశాడు లాల్ని. లాల్ అన్నాడు, వెల్, మీరొచ్చిన పనికి మమ్మల్ని ఒప్పించాలన్న పట్టుదలతో మీరు ఈ వాస్తవాలు అంగీకరించడమే లేదు. పోస్ట్ మార్టంలో విషయమే తెలిసిపోతుంది. అవి మేము చూసుకుంటాం. ఇప్పుడు కుక్క ఎక్కడికి వెళ్ళింది అని మీరు అనుకుంటున్నారు? కృపాకర్ దగ్గరికే. అతడితో అది చాలా క్లోజ్గా ఉంటుంది. చాలాసార్లు దాన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. దారి తెలుసు దానికి. తెలివిలోకి వచ్చి అది అతని పనే అని గ్రహించి అతడి కోసమే వెళ్ళుంటుంది. కానీ అతడు బ్రతకనిస్తాడా? చంపేసి ఉంటాడు కదా. అందుకే ఇంతవరకు దాని జాడ లేదు. నో, అది అతన్ని చేరుకొని ఉంటే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. తన యజమానురాల్ని చంపాడని ఎదురు తిరుగుతుంది. అతడి మీద దాడి చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేస్తుంది. అప్పుడు కృపాకర్ పట్టుబడిపోతాడు. అతడు ఆందోళనగా చూశాడు. అయితే అది జరిగితే నేను భయపడిందంతా అవుతుంది. లాల్ నవ్వాడు. ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది. మీ పరువు గురించి ఇప్పుడు భయపడడంలో అర్థం ఏమీ లేదు. కృపాకర్ మీ ఇంటికి వస్తే ఆ చుట్టుపక్కల అందరికీ మీకంటే ముందే తెలిసిపోయి ఉంటుంది. రేపు ఈ హత్య గురించి తెలిస్తే వాళ్లే కృపాకర్ని పోలీసుల దృష్టికి తెస్తారు. అతని ముఖం జేవురించింది. ఆ ఇంటి గేటు తట్టిన 2 నిమిషాలకు ఆమె వచ్చి తీసింది. 30 ఏళ్లుంటాయి. పసిమి ఛాయ ఒళ్ళు. నిద్రమత్తులో గేటుని 2 చేతులతో ఆధారంగా పట్టుకొని కళ్ళు చెట్లిస్తూ, ఎవరు కావాలేంటి ఇంత రాత్రి అని అడిగింది. లాల్ గొంతు సవరించుకున్నాడు. కృపాకర్ కావాలి. లేడతను. ఏ పనేంటి ఇంత రాత్రి? పొరుగురు నుంచి వచ్చాం, సొంత పని. అక్కడ కొంపలు మునిగిపోతున్నాయి జాన్ అన్నాడు. అప్పుడు ఆమె ఉలిక్కి పడింది. ఇద్దరిని మార్చి మార్చి పరీక్షగా చూస్తూ
అడ్డంగా తలూపింది. లేదు, మీరు అబద్ధం ఆడేస్తున్నారు. మీరెవరో నాకు తెలిసింది. డిటెక్టివ్ లాల్ అండ్ జవాన్ పేరు మోసిన డిటెక్టివ్లు. జాన్ కంగారు పడ్డాడు. నేను జవాన్ని కాను అన్నాడు. మీరెవరు? నేనే జాన్ని. ఓహో, అయితే నా పొరపాటు దిద్దేసుకుంటున్నాను. మీరు క్షమించేసేయాలి. మీరే క్షమించాలి, ఎంత రాత్రి ఇబ్బంది పెడుతున్నందుకు. లేదు లేదు, ఆమె చటుక్కున గేట్ తీసింది. రండి, మీరు నాకు ఇబ్బంది ఏమీ లేదు. జాన్ తటపటాయించాడు. ఇంట్లో మీరు? నేను మా స్వరూప ఉన్నాం. మావారు ఫ్యాక్టరీకి వెళ్ళారు నైట్ డ్యూటీకి. మీరు రండి. డిటెక్టివ్లు ఆమె వెనక నడిచి లోపలికి వెళ్ళారు. ఆమె ముందు గదిలో కుర్చీలు చూపిస్తూ, కూర్చోండి, మీరు ఆ కుర్చీలో కూర్చోండి అంది. ఇద్దరు చెరో కుర్చీలో కూర్చున్నారు. ఆమె నవ్వింది. ఇప్పుడు అడిగేసేయండి, ఏం తీసుకుంటారు? కడుపులోకి కప్పులో కాఫీయా లేక ప్లేట్లో ఏమైనా తినేస్తారా? డిటెక్టివ్లు హడిలిపోయి చూశారు. ఏమీ వద్దు ఇంత రాత్రి అన్నాడు జాన్ బలవంతంగా నవ్వుతూ. చెవులు గట్టిగా మూసుకున్నాడు లాల్. సహనం కోల్పోయి అన్నాడు తీవ్రంగా. కృపాకర్ గురించి మాట్లాడండి. కృపాకర్, అతను ఎక్కడున్నాడు? నాకు తెలియదు. నాకు చెప్పేసి వెళ్ళిపోయాడు. పైన గదిలో కిరాయికి ఉంటున్నాడు. అతనేం చేశాడు డిటెక్టివ్ గారు? ఎప్పుడు వెళ్ళాడు? గడియారంలో 6 గంటలకి వెళ్ళేసి 9 గంటలకు వచ్చేశాడు. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు. అప్పుడు అతని చేతులు ఏమన్నా ఉన్నాయా? తెలీదే. అతను పైకేసి కిందకేసి మెట్లెక్కుతూ ఉంటే బయట అడుగులు చప్పుడు వినేశాను కానీ అతన్ని చూడలేదు. అతని గదికి కుక్క వచ్చిందా? కుక్క ఏమో, నేను చూడలేదు, కానీ అది మరుగుతూ ఉంటే విన్నాను పైన. ఎప్పుడు? అతడు వచ్చిన కాసేపటికే. డిటెక్టివ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఒక్క క్షణం. కృపాకర్ ఏం చేస్తూ ఉంటాడు? ఎలాంటివాడు? అతడికి ఎవరు లేరా? కృపాకర్ మంచివాడే. మా స్వరూప అంకుల్ అని పిలుస్తూ ఉంటుంది. అతడు బిస్కెట్లు తెచ్చి తినిపిస్తాడు. 6 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాడు. ఓల్డ్ సిటీలోని ఫీల్డ్ చాండ్రా దగ్గర ఏదో మోటార్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. గడియారంలో మార్నింగ్ 8 గంటలకి మెట్లు దిగి వెళ్ళి మళ్ళీ గడియారంలో 9 అయ్యేసరికి వచ్చేస్తాడు. అతడికి బంధువులు ఎవరూ లేరు. అతని కోసం ఒక అమ్మాయి మాత్రం వస్తోంది. అమ్మాయా? తలూపింది. ఆ అమ్మాయి పేరు రజని. కృపాకర్ పరిచయం చేశాడు. ఆ అమ్మాయిని పెళ్ళాడేస్తాడట తొందరలో. ఆమె ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? అంబర్పేటలో ఉండేదట. ఫుల్ అడ్రస్ చెప్పలేదు. ఏం చేస్తుందో కూడా తెలియదు. ప్రతి 2 రోజులకి ఆటో ఎక్కి వస్తుంది. ఇద్దరు గదిలో చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ మధ్యాహ్నం పోట్లాడారు. ఎందుకని? ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది అతను మరొక స్త్రీతో గడిపేస్తున్నాడని. అవ్వా లాలుగారు, అది నేను నమ్మలేదు. కృపాకర్ గురించి ఎవరైనా అలా మాట్లాడితే నేను ఊరుకోను. ఆ ఆటో అమ్మాయికి నేను చాలా నచ్చజెప్పి వెళ్ళగొట్టేశాను కృపాకర్ చాలా మంచివాడని. ఆమె ఎప్పటి నుంచి వస్తోంది? 15 రోజుల నుంచి. ఆమె వచ్చే రోజున కృపాకర్ త్వరగా వచ్చేసేవాడు. చాలాసార్లు సెకండ్ షో సినిమాకి వెళ్ళేవారు. ఇంతకీ కృపాకర్ ఏం చేసేవాడు? డిటెక్టివ్ గారు, అతడితో మీకేం పని? కృపాకర్ ఏదైనా చెడ్డ పని చేశాడా? అసలే అలా చేయడండి. నాకు తెలుసు. మీరు పొరపడుతున్నారేమోనని అనుకుంటున్నాను. లాల్ లేచాడు. లేదు, మీకు తెలియకుండా కృపాకర్ చాలా చేశాడు. ఇల్లు కళ్ళవాళ్లను నమ్మించడం చాలా తేలిక. మేము ఒకసారి అతని గదికి వెళ్ళొస్తామే. తాళం వేసి ఉంటుందే, చూద్దాం. లాల్ గబగబా నడిచి వెళ్ళిపోయాడు. జాన్ కూడా లేచి వెనకాలే వెళ్ళాడు. ఆమె తలుపు వరకు వచ్చి ఆగిపోయింది. డిటెక్టివ్లు వరండాలోకి వచ్చి పక్కనున్న మెట్లెక్కసాగారు. లాల్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. గాడ్, చచ్చిపోయాను. ఆమె ఎందుకలా మాట్లాడుతుందంటావు నిజంగా? జాన్ నవ్వాడు. సైకాలజీలో దానికేదో పేరుంది. నత్తికి దగ్గర జబ్బుల పేర్లు నాకు గుర్తుండవు. నీకు నీ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు గుర్తుంటాయా? జాన్ మాట్లాడలేదు. ఇద్దరూ పైకి చేరుకొని గది ముందు ఆగారు. పైన చీకటిగా ఉంది. తలుపు మూసి బయట గొళ్ళెం పెట్టి ఉంది. తాళం ఏం లేదు. పక్కన కిటికీ తెరిచింది. లాల్ గొళ్ళెం తీసి తలుపు నెట్టాడు. అది తెరుచుకోసాగింది. లాలు అడుగులు అప్పలకేసి స్విచ్ కోసం తలుపు పక్కన తడిమాడు. గదంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లో
అతడు ఏదో పసిగట్టి చటుక్కున్న అడుగు వెనక్కేసి బయటకొచ్చేశాడు. ఏంటి లాల్, అగ్గిపుల్ల గీయి, లోపలేదో ఉన్నట్టుంది. జాన్ అగ్గిపెట్టె తీసి పుల్లగీశాడు. ఆ వెలుగులో గది అస్పష్టంగా కనిపించసాగింది. లాల్ గదిలోకి చూస్తూ, రైట్, అదే అనుకున్నాను. ఇప్పుడు లోపలికెళ్ళి కర్చీఫ్తో స్విచ్ నొక్కు అన్నాడు. జాన్ లోపలికి అడిగేసి కర్చీఫ్ తీసి పట్టుకుని స్విచ్ వేశాడు. ఒక్కసారి ప్రకాశవంతమైన గదిలో అతడు ఆ దృశ్యాన్ని చూసి ఊపిరి బిగబట్టాడు. గది మధ్యలో అమ్మాయి శవం. ఆ శవాన్ని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు లాల్. ఆ గదంతా ముగ్గు వేసినట్లుంది. గచ్చంతా ముద్దలు ముద్దలుగా రక్తం అలుముకుంది. ఆ జాడలు శవం చుట్టూ ఒక్కసారి తిరిగి తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. అవి బాగా ఆరి రక్తం గడ్డగట్టుకుపోయి చాలాసేపే అయింది. ఆ జాడలు చెప్పే అర్థాన్ని మరో ఆధారంతో కూడా ధృవపరచవచ్చు. బ్రిటానియా బిస్కెట్లు టేబుల్ అంచున విప్పి ఉన్న ఆ ప్యాకెట్లో 4-5 బిస్కెట్లు తక్కువున్నాయి. ఆ జాడలు ఎటు చూసినా 2 పాదాలవే కనిపిస్తున్నాయి. వాటిని బట్టి అవి జంతువు జాడలని, అది ఫలానా జంతువని, 4 పాదాలు గలది అని ఊహించవచ్చు. ఇంకా అదెందుకు అలాగా నడవలసి వచ్చిందో, 2 పాదాల మీద ఎవరు ప్రోత్సాహంతో అది అలా నడిచిందో వారి ఉద్దేశాన్ని గ్రహించడం కూడా కష్టమేమీ కాదు. అయితే అది వెళ్ళిందన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. జాడలు ముందు తలుపుల దగ్గర అంతమవడాన్ని బట్టి, ఆ తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టబడి ఉండడాన్ని బట్టి, బయట దాని జాడ లేకపోవడాన్ని బట్టి అది గదిలో బందీ కావాలి. కానీ అలా లేదు. అదృశ్యమైంది. అదృశ్యమై ఎక్కడికో వెళ్ళిపోయింది. అది బయటపడడానికి ప్రయత్నించినట్టు ఆ తలుపు పక్కనే ఉన్న కిటికీ ఫ్రేములకి రక్తం మరకలు అయ్యాయి. కానీ ఆ కిటికీకి ఉన్న ఊచల గుండా అది వెళ్ళలేదు. శవం మాత్రం దాని మౌలిక స్థితి నుంచి కదల్లేదు. ఎలా కూలిన దేహం అలాగే ఉంది. గుండెల్లో పిడికంట దిగిన కత్తితో వెల్లికిలా పడి ఉంది. తల కుడివైపుకు వాల్చేసి, చేతులు పారజాపి, కాళ్ళు అస్తవ్యస్తంగా ఉంచి, కళ్ళు ఎదురు చూడని ఆ దాడికి ప్రతీకలుగా పెట్టి చూస్తోంది ఎటో. ఇంకొక 20 నిండని ఆ అందమైన యువతి. ఆమె ఒంటి మీద బట్టలు నలగలేదు, జుట్టు రేగలేదు, చేతికి గాజులు చెట్లలేదు, రిస్ట్ వాచి ఆగిపోలేదు. ఆమె గుండె మాత్రం ఆగిపోయి చాలాసేపే అయింది. ఆటో అమ్మాయి అంతర్ధానమైన చావుని చవిచూసింది. ఉదయం 11:30కు కృష్ణన్ ఏజెన్సీ ఆఫీస్కు వచ్చి ఒంటరిగా ఏదో వ్రాసుకుంటున్న లాల్ని చూసి, ఎంతవరకు వచ్చింది? ఏం చేస్తున్నారు మీరు? జానేడి అన్నాడు హడావిడిగా. లాల్ తలెత్తి చూసి కాగితం పెన్ను పక్కకు దోసేసి అన్నాడు, జాన్ కృపాకర్ పనిచేసే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. కాసేపట్లో రావచ్చు ఇన్ఫర్మేషన్ తీసుకొని. నేనేం చేయడం లేదు. మీది ఎంతవరకు వచ్చింది? కృష్ణన్ను నెట్టూర్చాడు. పోస్ట్ మార్టం పూర్తయిపోయింది. 2 శవాల మీద రిపోర్ట్లు అందింది. కానీ మీరు ఉత్సాహంగా ఉన్నట్లు లేరు. అసలు కేసులోనే థ్రిల్ లేదు. ఎవరు చేశారో తెలుస్తూనే ఉంది. ఈ 2 హత్యలు ఒకే వ్యక్తి చేత ఒకే పద్ధతిలో 2 వేర్వేరు కత్తులతో జరిగాయి. వాటి మీద వేలుముద్రలు మొదటి మర్డర్ ప్లేస్లో దొరికిన మనీ పర్సు మీద, 2వ హత్యా స్థలంలో కొన్ని వస్తువులపైన వేలిముద్రలతో కలుస్తున్నాయి. అవునా? వెల్, అవి కృపాకర్వి. అతను పరారయ్యాడు. అతన్ని గాలించడం మీ వంతు. కృష్ణన్ కసిరాడు. ఆ ఫూలు జానకిరామ్ అప్పుడే చెప్పేస్తే కృపాకర్ని పట్టుకోవడం సులువయ్యేది కదా. అతన్ని చివాట్లు పెట్టారుగా. ఇక ఊరుకోండి. ఇప్పుడు పోస్ట్ మార్టంలో రాజమణి గురించి, ఆమె శీలం గురించి సంగతులు ఏమైనా చెప్పండి. నో ఇంటర్ కోర్స్ మిస్టర్ లాల్, నో ఇంటర్ కోర్స్. వెల్, అయితే వాళ్ళిద్దరూ కలిసి గడపలేదన్నమాట. అంతకుముందే వాళ్ళ మధ్య సంబంధాలు చెడిపోయి ఉంటాయి. అయితే కృష్ణన్ 45 దాటిన వయసులో పడ్డ స్త్రీతో ఇంకా 30 నిండని నవ యువకుడు కృపాకర్కి రొమాన్స్ అంత రంజుగా ఉండదు. ప్లెజర్ కోసం చేసి ఉండడు, డబ్బు కోసమే చేసి ఉంటాడు. అలాగే కుదురుంటుంది అగ్రిమెంట్. ఆమెకు పిల్లలు, అతడికి డబ్బు. ఫిజికల్ కాంటాక్ట్ తప్ప మానసికంగా వాళ్ళిద్దరూ దగ్గరై ఉండరు.
ఆ డబ్బు దగ్గర పేచీ వచ్చినట్లుగా ఉంది. అతడికి ఆశ పెరిగి ఉంటుంది. ఆమె తిరస్కరించి ఉంటుంది. అలా నానుతున్న పేచి నిన్న తారాస్థాయికి చేరుకుంది. కానీ కృష్ణన్ అతడు ఆమెతో ఘర్షణ పడలేదు, గొడవ చేయలేదు. అది బయట ఎవరికీ వినిపించలేదు. అతను వేరే ఆలోచనలతో వచ్చాడు, ఏర్పాట్లన్నీ చేసుకుని. గుట్టుగా జరిగిపోవాలి అని అనుకున్నాడు పని. మత్తుమంది ఇచ్చాడు కుక్కకి. నవ్వుతూ బాకు దింపాడు రాజమణి గుండెలోకి. నడుములోంచి తాళాలు తీసుకొని ఖాళీ చేసేశాడు బీర్వాని. పరారయ్యాడు ఆ సొమ్ము తీసుకొని. కానీ అక్కడి నుంచి తన గదికి వచ్చేటప్పటికి అక్కడ తన గర్ల్ ఫ్రెండ్, ఆ ఆటో అమ్మాయి రజని ఉండడం చూసి బెదిరిపోయాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. నిన్న మధ్యాహ్నం ఆమె అతని నిజాయితీని శంకించి గొడవ చేసింది. అది అలా ఉంది. ఇప్పుడు ఈ కృపాకర్ ఉన్నట్టుండి అంత సొమ్ముతో చిత్రమైన వాలకంతో గదికి రావడంతో ఆమె అలర్ట్ అయి ఉంటుంది. అతడి నిజరూపం గ్రహించేసి ఉంటుంది. అప్పుడు ఎంత ప్రమాదమో తెలుసా? కృష్ణన్ కృపాకరంకి నోరు నొక్కి ఆమె గుండెల్లో బాకు దించేశాడు. తన బట్టలు సరంజామా సర్దేసుకుని చెక్కెయ్యబోయాడు. ఇంతలో ఇక్కడ మన జానకిరాం గారి కుక్క లేచి తోక దులుపుకొని ఇంట్లో జరిగింది పసిగట్టి కృపాకరాన్ని వెతుక్కుంటూ వచ్చేసింది. అదలా చడి చప్పుడు లేకుండా లోపలికి రాగానే సామాను సర్దుకుంటున్న కృపాకర్కి ప్రాణాలు ఎగిరిపోయి ఉంటాయి. తేరుకుని అదింక గొడవ చెయ్యక మునిపే దాన్ని లాలిస్తూ కాకతాళీయంగా ఇంటి యజమానురాలు గారి అమ్మాయి కోసం తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్ అక్కడ టేబుల్ మీద ఉండడంతో దాన్ని అందుకొని బ్రహ్మాండమైన ఉపాయంతో కుక్కకు బిస్కెట్లు అందిస్తూ అదలా 2 కాళ్ల మీద లేచి నడుస్తూ తింటూ ఉంటే శవం దగ్గర రక్తంలో తడిసిన దాని పాదాల జాడలు అద్దుతూ ఉంటే నెమ్మదిగా జాగ్రత్తగా తన సామాన్తో తలుపు దగ్గరకు చేరుకుని అదే ఏమరపాటుతో ఉన్న క్షణాన గబుక్కున బయటకు గెంతి తలుపు లాగి గొళ్ళెం పెట్టేసి ఉంటాడు. కృష్ణన్ తల ఎగరేశాడు. అంతే జరిగింది. అప్పుడు కుక్క బందీ అయింది అన్నాడు లాల్ తిరిగి కొనసాగిస్తూ. అతను ఇంకేం ఆపద లేకుండా తప్పించుకోగలిగాడు. కుక్క బయటపడడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ కిటికీ ఫ్రేముని రక్తం కాళ్లతో ముట్టింది. ఆ ఊచల్లోంచి సాధ్యం కాలేదు. తర్వాత వెనక గదిలోకి వెళ్ళింది. అక్కడ వెనక బాత్రూంలోకి చేరుకునే తలుపు తీసుంది. అక్కడి నుంచి అది బయటపడింది. కానీ ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో, అతన్ని పట్టుకుందో లేదో తెలియదు. పట్టుకుంటే మాత్రం దాన్ని సజీవంగా ఉంచాడు. పట్టుకోలేకపోతే తిరిగి రావాలి. కానీ ఇంతవరకు అది ఎందుకు రాలేదో అర్థం కావడమే లేదు. కృష్ణన్ తల విదిలించాడు. పట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఉంటుంది. కృపాకర్ ఊరొదిలి పారిపోతే మేము ఇప్పుడు చాలా కష్టపడాలి. ఆ 2 హత్యలు 8 గంటల 30 నిమిషాలకి 10 గంటలకి మధ్య జరిగాయి. 2వ హత్య తెలిసి కృపాకర్ని అనుమానించేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆ వ్యవధి చాలు అతను కనుమరుగవడానికి. కానీ లాల్, ఆ ఆటో అమ్మాయి కృపాకర్ గదికి ఎప్పుడొచ్చిందో తెలియదు. ఇల్లుగల ఆమె చూడలేదు. ఆమెకు డూప్లికేట్ తాళం చెవి ఇచ్చాడని అంటోంది. అతడు లేని సమయంలో వస్తే ఆమె గది తెరిచి కూర్చుంటుందట. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు లాల్? ఆ ఇంటి ఆమె చెప్పిన దానికంటే వేరే ఏమీ తెలియదు కృష్ణన్ అన్నాడు. అయితే వినండి, ఆమె కన్య కాదు. లాల్ కలవరంగా అన్నాడు. కన్య కాదా? కాదు. పోస్ట్ మార్టం చెప్తోంది. వివాహిత కూడా కాదు. కృపాకర్ ఆమెని మభ్య పెట్టాడని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు లేదు? ఆమె ఇల్లెక్కడో తెలియదు. ఆమె గురించి మనకేమీ తెలియదు. ఆమె శవం ఫోటోలు అంబర్పేట పోలీసులకు పంపాం. వాళ్ళు కనుక్కొని చెప్పారు. ఆమె పేరు రజని. ఆమె అక్కడొక ఇంట్లో ఒంటరిగా ఉంటుందట. పగలంతా ఇంట్లోనే ఉండి రాత్రంతా బయట ఎక్కడో గడుపుతుందట. ఆమె పట్ల అక్కడెవ్వరికీ మంచి అభిప్రాయమే లేదట. కొందరు ఆమె ప్రాస్టిట్యూట్ అని అంటున్నారట. అయితే ఆమె ఎక్కడ పనిచేసేదో చెప్పలేకపోయారట. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కృష్ణన్. ఆమె ప్రాస్, ఇందులో సందేహం ఏమీ లేదు. అయితే కృపాకరు ఆమె ఎవరో తెలియకుండానే ప్రేమించాడా, లేక తెలిసే ప్రేమించాడా? వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు కూడా. తెలియదు.
కానీ ఆమె గురించి మరో నిజం కూడా తెలుసుకోండి అంటూ ఒక ఫోటో తీసిచ్చాడు కృష్ణన్. లాల్ అందుకని చూశాడు. అందులో ఇద్దరు స్త్రీ పురుషులు ఉన్నారు. ఆ స్త్రీ రజని, పురుషుడు వీపు భాగం మాత్రమే కనిపిస్తోంది. ఇతనెవరు అన్నాడు లాల్ పరికిచ్చి చూస్తూ. ఈ ఫోటో ఎక్కడిది? ఆమె ఇంట్లోనే దొరికింది. ఇంకా ఉండాలి, కానీ ఇదొక్కటే దొరికింది. బహుశా ఈ ఫోటోలో వ్యక్తిని ఆమె బ్లాక్మెయిల్ చేసి ఉండాలి. ఆమె నడత మంచిది కాదు, మనసు మంచిది కాదు. కృపాకర్ని ఆమె మోసం చేసే దృష్టితోనే ప్రేమ నటిస్తూ ఉండాలి. కానీ ప్రేమ నటిస్తుంటే నిన్న మధ్యాహ్నం కృపాకర్తో ఎందుకు పోట్లాడింది? పరస్త్రీ విషయంలో అది ప్రియురాలి లక్షణం కాదా? తను అచ్చమైన ప్రియురాలని అతన్ని నమ్మించాలి కదా. మధ్యాహ్నం 2:30కి తిరిగొచ్చాడు జాన్. పార్ట్నర్, ఇంట్రెస్టింగ్ న్యూస్. నెత్తిని కొట్టనా? కొట్టకు, కూర్చుని కక్కు నవ్వాడు జాన్ కూర్చుని. అయితే కాచుకో. కృపాకర్ పెద్ద అడ్వెంచర్ చేశాడు ఎప్పుడో. అడ్వెంచరా? యా, గట్స్ ఉన్నాయి అతనికి. అతని ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో తెగ పొగుడుతున్నారు. సరిగ్గా 4 రోజుల క్రితం ఏం జరిగిందో నీకు తెలుసా? ప్రశ్నలు వెయ్యకు, చెప్పేదేదో త్వరగా ఏడువు. అయితే విను. సరిగ్గా 4 రోజుల క్రితం కృపాకర్ ఆఫీస్ డబ్బు 9,000 తీసుకుని బ్యాంకులో వేయడానికి వెళ్తుండగా నయాపూల్ దగ్గర బస్సులో ఎవరో బ్యాగ్ లాక్కొని పారిపోయారట. అతను అరుస్తూ వెంటపడ్డా లాభం లేకపోయిందట. ఎవరో దొంగని అడ్డగించి పట్టుకోలేకపోయారు. వాడు క్షణాల్లో అదృశ్యమైపోయాడు. కృపాకర్ వెళ్ళి అఫ్జల్గంజ్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాట. అప్పుడు వాళ్ళు చూపించిన ఏరియాలో ఆపరేట్ చేసి పిక్ పాకెట్స్ ఫోటోల్లో ఒక అతన్ని గుర్తించాడట. అతను సోము. కానీ అతని కోసం పోలీసులు ఎంత గాలించినా దొరకలేదట. సిటీ వదిలి పారిపోయాడు అని అనుకున్నారట. ఇది ఇలా ఉండగా 15 రోజుల క్రితం ఒకనాడు కృపాకర్ ఇంటికొస్తుంటే అదే నయాపూల్ దగ్గర ఆ సోము అనేవాడు ప్రత్యక్షం అయ్యాట. కానీ అదెలా? మోటార్ సైకిల్ మీద ఒక పెద్ద మనిషితో కలిసి పోతున్నాడట. కృపాకర్ వెంటనే ఆటో ఎక్కి వెంటాడాడట. అంతే. ఆ తర్వాత 3వ రోజున ఆఫీస్ డబ్బు మొత్తం తెచ్చి జమ కట్టేశాడట. ఓహో, అదేలాగా? అదంతే, అంతకంటే చెప్పలేదట. సోముని పట్టుకొని బెదిరించి తెచ్చానన్నాడట. అంతే. ఈ సంగతి పోలీసులకి చెప్పలేదట. నో, అంత సింపుల్ కాదు. పిక్ పాకెట్ని బెదిరించలేడు. అయితే ఏం చేశాడంటావు? సోము గురించి చెప్పు. ఎవరతను? జాను ఒక ఫోటో తీసి చూపించాడు. చూడు, పోలీసుల నుంచి తెచ్చాను. చాలాసార్లు పట్టుబడ్డాడట. అతడికో అడ్రస్ అంటూ లేదుట. హై స్కూల్ చదువు, మిమిక్రీ చేసేవాడట. అది లాభసాటి కాదని ఇందులోకి దిగాడట. అతను ఒక పెద్ద గ్యాంగ్తో కలిసి పనిచేస్తున్నట్లు అన్నారు. చూసావా, అందుకే కాదన్నాను. గ్యాంగ్ని బెదిరించడం అంటే తమాషా అనుకున్నావా? అయితే ఏం చేశాడు? అబద్ధం చెప్పుంటాడు. ఆ డబ్బును మరెక్కడో తెచ్చి ఉండాలి. ఎక్కడి నుంచి తెస్తాడు? అతనికెందుకు ఆ తపన? పోలీసులు గాలిస్తున్నారుగా. వెల్, ఇంకేం తెలుసుకున్నా? అతడు త్వరలో ఒక ఆటో కొంటున్నట్టు చెప్పాడట. సెకండ్ హ్యాండ్లో డ్రైవర్ని పెట్టి నడిపిస్తాడట. డబ్బు ఏర్పాట్లు చేసుకున్నట్ట. కానీ లాల్, ఆటో డబ్బు కోసం రాజమణిని చంపాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. దానివల్ల అతడు కష్టాలే పడతాడు. ఇది నా నమ్మకం మాత్రమే కాదు, బలమైన ఆధారం కూడా ఉంది. ఈ హత్యల్లో అంతా అసహజత్వమే ఉంది. ఏమిటది? జాన్ 2 ఫోటోలు తీసిచ్చాడు. చూడు, కృష్ణన్ దగ్గర నుంచి తెచ్చాను. మొదటిది రాజమణి హత్య ఫోటో, అది. రెండోది రజనిది. ఈ 2 ఫోటోల్లో ఒకటి కామన్గా ఉంది. రక్తంలో ఏర్పడ్డ అడుగుజాడలు కుక్కవి. వాటిని జాగ్రత్తగా చూడు. తేడా కనిపించడం లేదు. మొదటిది ఫోటోలో జాడలు పెద్దవిగా, రెండో ఫోటోలు చిన్నవిగా లేవు. ఉన్నాయి. అయితే 2 చోట్ల ఒకే జంతువు తిరిగినప్పుడు జాడలు ఒకే సైజులో ఉండాలి కదా. ఉండాలని లేదు. రక్తంలో ఎక్కువ తక్కువ అంటుకోవచ్చు కదా, దాన్ని బట్టి ఉంటుంది కదా. సరే, అది అలా ఉంచు. ఆ 2 ఫోటోల్లో మరొకటి కామన్గా ఉంది. నడిచిన పాదాల సంఖ్య 2. ఫోటోల్లోనూ కుక్క 2 కాళ్ల మీద లేచినట్లు అనుకున్నామే, కానీ జాగ్రత్తగా చూస్తే 4 కాళ్ల మీదే నడిచింది.
లాల్ జాగ్రత్తగా చూశాడు. వెల్ జాన్, అర్థమైంది. రాత్రి నేను మన హీరోయిన్ని ఒక ప్రశ్న అడగడం మర్చిపోయాను. మన హీరోయిన్నా అన్నాడు జాన్ తికమకగా. వనజాక్షి. అభ్యంతరమా? ఆమె మాటలు ఎలా ఉన్నా మనిషి ఆశా పరేఖ్లాగా ఉంది. అందుకే ఆమె నా అభిమాన హీరోయిన్. ఓకే. ఏమిటి ఆ ప్రశ్న? అడుగుతాను చూడు. లాల్ ఫోన్ ఎత్తి ఒక నెంబర్ తిప్పాడు. వెంటనే వచ్చింది రెస్పాన్స్. హలో, ఎవరు? నేను లాల్ని. అయ్యో లాల్, ఏమిటి? కృపాకర్ ఏమైపోయాడు? వెతుకుతున్నాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అడిగేయండి. నాకంతా భయంగా ఉంది. కృపాకర్ తన వెంట ఎప్పుడైనా కుక్కను తీసుకొచ్చాడా? కుక్కనా? ఏమో, కానీ ఇవాళ ఉదయం ఏం జరిగిందో తెలుసా మీకు లాల్? ఏం జరిగింది? కుతూహలంగా అడిగాడు లాల్. మా స్వరూప అది చూసేసి అరిచింది. నేను వెళ్ళి చూద్దును కదా. అక్కడ వెనక వరండాలో అదే ఆ పిల్లి మా వీధిలో తిరిగేసి క్యాట్ పిల్లి భయంకరంగా కనిపించేసింది. లాల్ గారు, దాని మూతికంతా రక్తం అంటేసిందండి. కాళ్ళంతా రక్తం అంటేసింది. దేన్నో చంపినట్లుగా అనిపించింది. నేను భయంతో అరుపు కేకలు వేసేసరికి అది పారిపోయింది. కానీ అది మళ్ళీ వచ్చినా రావచ్చు. ఓహో, దాన్ని చూస్తేనే దాన్ని మీరు వెంటనే వచ్చి అరెస్ట్ చేసేసి పట్టుకెళ్ళిపోతారా? డిటెక్టివ్ లాల్ అండ్ జాన్ గారు. లాల్ రిసీవర్ విసిరినట్టు గబాల్న లేచాడు ఎర్రబడిపోతున్న ముఖంతో. వెల్, ఆ పిల్లి పుణ్యం కట్టుకుంది. కమాన్, లెటస్ రన్ పార్ట్నర్. ఆమె పరిగెడుతూ వచ్చి గేట్ తీసింది. డిటెక్టివ్లు ఇద్దరూ కారు దిగి ఒక నిద్రమందు కలిపిన పాలసీసా ఒక మూతగల వెదురు బుట్టతో ఇంట్లోకి ఉరికారు. ఆమె దగ్గర ఒక పాత సాసర అడుక్కుని అందులో పాలు పోసి వెనక వరండాలో ఉంచి అవతల గదిలో కూర్చున్నారు నిశ్శబ్దంగా. గడియారంలో ముళ్ళు పరిగెడుతోంది. కాలం దొర్లిపోతోంది. వాళ్లలో టెన్షన్ పెరిగిపోతోంది. అరగంట అయ్యాక కరుణించిందా మార్జాలం. దాని మ్యావ్మ్యావులు విని ఉలిక్కిపడి డిటెక్టివ్లు చూశారు. అది వరండాలో ఎక్కువ వచ్చి కిచెన్ వైపు వెళ్తూ మధ్యలో పాలను చూసి ఆగిపోయింది. మూతి పెట్టింది. 4 కాళ్ళు ఆడిస్తూ సాసర్లో పాలు పూర్తి చేసింది. దానికేసి ఉద్రేకంగా చూస్తున్న డిటెక్టివ్లకి దాని మూతికి కాళ్ళకి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. అది కిచెన్ వైపు కొంత దూరం వెళ్ళి చటుక్కున కూర్చుండిపోయింది. తల అటు ఇటు ఆడించింది. ముందు కాళ్లతో గోక్కుంది. చిన్నగా మూలుగుతూ అడ్డం పడిపోయింది. మరికొన్ని క్షణాల్లో గాఢ నిద్రలో ఉంది. డిటెక్టివ్లు ఉరికి వెళ్లి దాని దగ్గర కూర్చున్నారు. శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాని మూతికి కాళ్ళకి ఉన్న రక్తం మరకలేనని నిర్ధారించుకున్నారు. బుట్టల్లో నిర్బంధించారు. లాల్ లేచి నిలబడ్డాడు. వెల్, ఈ పిల్లి మనల్ని గట్టెక్కిచ్చింది. గుట్టు రట్టు చేసింది. చేతులు చరిచాడు జాన్. కానీ జాన్, ఆ కుక్క ఇప్పుడు లేదు. అది రాజమణి కంటే ముందే చంపబడింది. మరి దాని అరుపులు అవెలా వినిపించాయి 2 హత్య స్థలాల్లోనూ? లాల్ అదోలా నవ్వాడు. వినిపిస్తాయి. మిమిక్రీ చేస్తే వినిపిస్తాయి. నువ్వు వెళ్ళి ఆ రజని పనిచేసేదెక్కడో కనుక్కో జాన్. ఆమె కాల్ గర్ల్. ఏ హోటల్కు లేదా బారుకు వెళ్లేదో తెలుసుకుంటే ఆ సోమని పట్టుకోవడం సులభం అయిపోతుంది. వాళ్ళిద్దరికీ కనెక్షన్ ఉండే తీరాలి. వాళ్ళిద్దరూ కలిసి ఇందులో పనిచేశారు. త్వరగా వెళ్ళు. నేను కృష్ణన్కి పిల్లిని అప్పజెప్పి వివరాలు తెలుసుకుంటాను. జాన్ తలూపి వెంటనే వెళ్ళిపోయాడు. లాల్ బుట్టను ఎత్తుకొని ఆమె వైపు తిరిగాడు. మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పనే లేదే. కృపాకర్ వెంట కుక్క వచ్చేదా? ఆమె తల అడ్డంగా ఊపింది. కుక్క రాలేదు. ఎప్పుడు రానే లేదు. రాత్రి మాత్రం అరుపులు వినేశాను పైన. కానీ ఆ అమ్మాయిని మీరెందుకు కాల్ గర్ల్ అంటున్నారు? లాల్, మంచి అమ్మాయే ఆమె. లాల్ నిట్టూర్చి కదిలాడు. నాకు ఈ లోకంలో మంచి కంటే చెడే ఎక్కువగా కనిపిస్తుంది. ఏం చేయమంటారు? జాన్ సాయంత్రం 6 గంటలకి ఫోన్ చేశాడు. పార్ట్నర్, నీ హీరోయిన్ని రజనిని ఆటో అమ్మాయి అని ఎందుకంతూ ఉంటుంది అంటావు? ఆమె ఎప్పుడు ఆటోలో వచ్చేది కాబట్టి. అవును, అందులో అసహజమేమీ లేదు. కానీ ఎప్పుడు ఒకే ఆటోలో రావడం విచిత్రం కదూ. ఒకే ఆటోలో వచ్చేదా? వెల్,
ప్రొసీడ్. కృపాకర్ ఇంటి దగ్గరే మొదలుపెట్టాను ఎంక్వైరీ. ఇది నీ హీరోయిన్ గమనించలేదు, కానీ ఆ వీధిలో కొందరు అంటున్నారు ఆమె ఎప్పుడు ఒకే ఆటోలో వచ్చేదట. నంబర్ కూడా చెప్పారు. వెల్, వెరీ వెల్ డన్. ఆ నంబర్తో నేను ఆ ఆటో వాళ్ళని పట్టుకున్నాను. అతను ముందు నోరు విప్పలేదు. నేను కేసు తీవ్రత చెప్పగానే పాఠం ఒప్పజెప్పేశాడు. రజనీని రోజు సాయంత్రం ఇంటి నుంచి క్లబ్కు తీసుకెళ్తాడట. మళ్ళీ తెల్లవారుజామున తెచ్చి డ్రాప్ చేస్తాడట. మధ్యలో ఆమె ఎక్కడైనా ఆగితే వెయిట్ చేస్తాడట. నెల పెద్దతి పైన ఇది కుదుర్చుకున్నాడట. అయితే ఆమె ఏ క్లబ్కి వెళ్తోంది? చెప్తే ప్రాణాలు పోతాయి అన్నాడు. నేను గ్యారంటీ ఇచ్చాను. అప్పుడు చెప్పాడు, బర్కత్పురాలో ఒక అడ్రస్. నేను అక్కడికి వెళ్ళి విచారిస్తే అది జూదా గృహం అని తెలిసింది. అక్కడ గ్యాంబ్లింగ్తో పాటు ఇంకా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. వెరీ గుడ్. అడ్రస్ చెప్పు. జాన్ చెప్పిన అడ్రస్ రాసుకున్నాడు లాల్. వెల్, జాన్ నిన్న ఆమె క్లబ్కి వెళ్ళలేదటనా? లేదట. కృపాకర్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడట 9 గంటలకి. ఆమె మళ్ళీ రావద్దు అందట. ఓహో, ఆ క్లబ్తో చాలా పనుంది. ఆ కుక్క చనిపోయింది. జాన్, కృష్ణన్ దగ్గర ఆ బ్రెడ్ ముక్కను చూశాను. అది నిజంగా కుక్క తిన్నట్లు లేదు. దానికేదో సెడిటివ్ పూశారు అంతే. దాని కుక్క కొరికిన గుర్తులు ఏమీ లేవు. పంటి ఘాట్లు కానీ కాలిగోటి గుర్తులు కానీ లేవు. ముక్క సగానికి విరిచి అక్కడ పడేశారు అంతే. వెరీ కన్నింగ్. వెల్, వీక్ పాయింట్స్ ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. జాన్, నువ్వు ఇక వచ్చేయి. లైన్ కట్ చేసి లాలు మరొక నంబర్ తిప్పాడు. వెంటనే రెస్పాన్స్ వచ్చింది. ఎస్, దిస్ ఈస్ టాస్క్ ఫోర్స్, ఇన్స్పెక్టర్ దుబే స్పీకింగ్. లాల్ హియర్, ట్విన్ సిటీస్ డిటెక్టివ్ ఏజెన్సీస్. ఓహో, లాలా, చెప్పండి. మీరు ఈ అడ్రస్ రాసుకోండి. లాల్ చెప్పాడు. ఓకే, ఏమిటిది లాల్? ఆ ఇల్లు జూదా గృహం. అక్కడ గ్యాంబ్లింగ్తో పాటు ఇంకా నానా గలీజు పనులు జరుగుతున్నాయి. మీ కర్తవ్యం నేను గుర్తు చేస్తున్నాను. ఓహో, థ్యాంక్ యూ మిస్టర్ లాల్, థ్యాంక్ యూ. మేము అక్కడ ఎదురు చూస్తూ ఉంటాం అని లాల్ ఫోన్ పెట్టేశాడు. రాత్రి 10 గంటలకి బర్కత్పురాలో నా ఇంట్లో వాళ్ళంతా తమ తమ పనుల్లో జోరు మీదుగా ఉండగా టాస్క్ ఫోర్స్ వారు మెరుపుదాడి చేసి అదరగొట్టేశారు. అవాక్కైపోయి ఒక్కొక్కరే బయటకొచ్చి వ్యాన్ ఎక్కారు. మొత్తం 20 మంది జల్సా రాయుళ్లతో పాటు 5 వలపుల రాణుల్ని తోలికెళ్ళిపోయారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు. 10:30 కల్లా అక్కడ ఇంకెవ్వరూ లేరు, డిటెక్టివ్లు తప్ప. వాళ్ళు వేగంగా గదులన్నీ చూసుకుంటూ వెనక పెరట్లోకి వెళ్ళారు. అక్కడ లైట్ వేసి నలువైపులా చూసి కుడివైపు గోడవారుగా వెళ్ళి నిలబడ్డారు. అక్కడ నేలను పరిశీలిస్తూ అక్కడున్న అబ్స్టార్ట్స్ రేకుల్ని తొలగించి చూశారు. కింద భూమి ఇటీవలే తవ్వి తిరిగి కప్పబడినట్లుగా ఉంది. జాను పెరడంతా తిరిగి ఒక మూల పార పలుగు చూశాడు. వాటికి ఇంకా మట్టి అంటుకునే ఉంది. పార అందుకుని తిరిగి ఆ స్థలానికి వచ్చి గబగబా అక్కడ మట్టిని తీయసాగాడు. లాల్ సిగరెట్ తాగుతూ చూస్తూ నిలబడ్డాడు. మట్టి తీస్తూ జాన్ ఒక్కసారి ఆగిపోయాడు. అప్పటికి 2 అడుగులు తీశాడు. అలా తీస్తున్నప్పుడు పారకేదో తగిలినట్టు అయింది. వంగి పరీక్షగా చూశాడు. ఆ వెంటనే అరిచాడు, కాలు, కుక్క కాలు. లాల్ గబుక్కున చూశాడు. అతడి కళ్ళు పెద్దవయ్యాయి. వెల్, ఇంకా తవ్వు. జాన్ తవ్వుతుంటే కుక్క శరీరం క్రమంగా బయటపడసాగింది. 2 గ్లౌజెస్ తోడుక్కుని కర్చీఫ్ అడ్డం పెట్టుకుని దాన్ని పట్టి లాగారు. పైన పడేసి అక్కడ కూర్చుని దాని కాళ్ళని పరిశీలించారు. దాని ముందరి కాళ్లకు మాత్రమే రక్తం మరకలు ఉన్నట్లు చూశారు. అప్పుడు జాన్ అప్రయత్నంగా ఆ గొయ్యిలోకి చూసి అదిరిపడ్డాడు. ఏంటి? లాల్ అడిగాడు అటువైపు చూస్తూ. చూడు, చెయ్యి, ఎవరిదో చెయ్యి. ఆ గొయ్యిలో ఒక పక్క నుంచి బయటపడ్డ చేతిని చూస్తూనే లాల్ పార అందుకుని గబగబా వేగంగా మట్టిని తవ్వి పారయ్యసాగాడు. జాన్ కళ్ళప్పగించి చూస్తున్నాడు. మట్టి తొలుస్తూ ఉంటే బయటపడుతున్న ఆకారాన్ని ఊపిరి బిగబట్టి చూడసాగాడు. మానవ ఆకారం. ఓ గాడ్, కృపాకర్, కృపాకర్ గొణిగాడు జాన్.
ఎవరిది? ఎవరు? ఇద్దరు ఉలిక్కి పడ్డారు వెనక మాటలు విని. లాల్ చేతిలో పార జారిపోయింది. జాన్ గబుక్కని నిలబడ్డాడు. జానకిరాం వేగంగా కదిలి ముందుకొచ్చాడు. డిటెక్టివ్లు తేరుకునే లోపల అతని మనుషులు మెరుపులాగా వచ్చి చుట్టుముట్టేశారు. ఇన్స్పెక్టర్ కృష్ణన్ మరికొందరు సబ్ ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్స్తో వచ్చి ఉద్రేకంగా అరిచాడు జానకిరాం. మీరు ఎలా వచ్చారు ఇందులోకి? నన్ను అడగండి, నేను చెప్తాను అన్నాడు లాల్ బట్టలు దులుపుకుంటూ. కృష్ణన్ను అతన్ని చూశాడు. అతని వాలకం చూసి ఆందోళన చెందాడు. జాన్ కూడా అలాగే ఉన్నాడు. ఇద్దరి చేతుల్లోనూ రివాల్వర్స్ ఉన్నాయి. ఒక్క పక్క కుర్చీలో కదలకుండా కూర్చున్నాడు జానకిరాం. నేల మీద అతని అనుచరులు మూలుగుతూ మెలికలు తిరుగుతూ కూర్చున్నారు. ఫైటింగ్? అడిగాడు కృష్ణన్. చిన్న ఎక్సర్సైజ్ అంతే చెప్పాడు లాల్. ఏమిటిదంతా? ఎలా జరిగింది? మీకెవ్వరికి తెలియదు. జానకిరామ్కి కూడా తెలియదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇందాకొచ్చి రైడ్ చేసి వెళ్ళారు. మేం వెనక పెరట్లో తవ్వకాలు సాగిస్తున్నాం. ఎంతలో జానకిరాం వచ్చేశాడు తన టీంతో. ఈ టీం వాళ్ళంతా దొంగల ముఠ. జేబులు కత్తిరిస్తూ ఉంటారు. ఆ గద్ద ముక్కతనే సోము. వీళ్ళందరికీ జానకిరాం గురువు. ఈ జూద పాన గాన బజానాశాల అతందే. ఇతను నామమాత్రపు ఎస్టేట్ ఏజెంట్. మెయిన్ బిజినెస్, వెనక చేసే పనులు ఇవన్నీ. ఓహో, వివరించండి లాల్. యూసీ కృష్ణన్, ఈ జానకిరాంని 3 వైపుల నుంచి ఎడాపెడా వాయించేస్తున్నారు. అతని భార్య కృపాకర్, ఆ ఆటో అమ్మాయి. భార్య మానసికంగా భయ ఆందోళనలు కల్పిస్తూ ఉంటే మిగతా ఇద్దరు ఆర్థికంగా క్షవరం చేసేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జానకిరాం ఆ ముగ్గురిని మట్టున పెట్టాలి అని అనుకున్నాడు. కృష్ణన్ ముగ్గురిని మట్టుబెట్టడం అంత సామాన్యమైన పని కాదు. ఏ పరిస్థితుల్లోనూ తను చట్టానికి చిక్కిపోయే ప్రమాదం లేకుండా 2 కనిపించే హత్యలు సృష్టించి ఒకటి కనిపించని హత్యను చేశాడు. కనిపించని హత్యకు గురైన హతుడినే కనిపించే 2 హంతకులకి కారకుడుగా చూపించి చట్టాన్ని ఆ దోవ పట్టిస్తే ఆ చట్టం ఆ హంతకుడి కోసం గాలిస్తూ ఉంటుంది. తను ఇక్కడ క్షేమంగా ఉండిపోవచ్చు. రజని ఇంట్లో దొరికిన ఫోటోల్లో వ్యక్తి ఇతనే. ఇతని దగ్గర పనిచేస్తూ ఇతన్నే ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసిన ఆమె ధైర్యాన్నే మెచ్చుకోవాలి. ఇతనికి భార్య భయం ఎక్కువ. పైగా ఆమె ముందు ఇంపీరియాలిటీ కాంప్లెక్స్. ఆమె డామినేషన్ ఇతని మీద ఉంది. బయట తను నడిపే ఈ వ్యవహారాలు ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. లేకపోతే తుఫాన్ లేస్తుంది. ఆమె అరిచి గొడవ చేస్తుంటే గుట్టు రట్టు అవుతుంది. జైలు పాలవుతాడు తర్వాత. ఈ వీక్నెస్నే కనిపెట్టి రజని అతన్ని బ్లాక్మెయిల్ చేసింది. బాగా డబ్బు గుంజింది. ఇతను కిక్కురు మనకుండా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సోము కృపాకర్ దగ్గర డబ్బు కాజేశాడో ఆ తర్వాత కృపాకర్ అతని జాడ తీసి స్థావరాన్ని కొనుక్కున్నాడో అప్పుడే మొదలైంది జానకిరాం బిజినెస్లో ముసలం. కృపాకర్ సోముని పట్టుకొని బెదిరించలేదు. అలా చేస్తే డబ్బు రాకపోగా ప్రాణాలే పోతాయి. అందువల్ల వేరే ఆలోచనలతో స్థావరాన్ని వీళ్ల చర్యల్ని కనిపెట్టసాగాడు. ఆ స్థావరమే ఈ క్లబ్. దీని యజమాని జానకిరాం అని. అతడు ఇక్కడ చాలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలని సాగిస్తున్నాడని తెలుసుకొని అతన్ని జాగ్రత్తగా కనిపెడుతూ ఇంకా ఇల్లు, ఇంట్లో భార్యను, భార్యాభర్తల మధ్య సంబంధాల్ని తెలుసుకొని 3 రోజుల్లో నిర్ణయానికి వచ్చి ఆ భార్యను అప్రోచ్ అయ్యాడు తన ప్రపోజల్తో. అతడు ఆఫీస్ డబ్బు కోసమే ఈ రిస్క్ తీసుకోలేదు. మరొక ఆలోచన కూడా ఉంది. సొంత కోరిక, ఆటో కొనుక్కోవాలి అని అనుకున్నాడు. అందుకు అవసరమయ్యే డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎన్నుకుంటే సులువు అవుతుంది అని అనుకున్నాడు. అయితే పోయిన ఆఫీస్ డబ్బునే ముందుగా వసూలు చేసి జమ కట్టేశాడు. ఆ తర్వాత తన ఆటో డబ్బుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇక్కడ అతని నిజాయితీ రుజువవుతోంది. రాజామణికి కృపాకర్ ద్వారా భర్త వ్యవహారాలు తెలిసిపోయి అతన్ని సాధిస్తూనే ఇటు కృపాకర్ బ్లాక్మెయిల్కి లొంగిపోయింది. అతనికి డబ్బులిస్తూ భర్తను రక్షించుకుంటూ పోయింది. ఈ బ్లాక్మెయిల్ సంగతి భర్తకి తెలియనివ్వవద్దని హెచ్చరించాడు కృపాకర్. లేకపోతే క్షణాల్లో తన ప్రాణాలు పోతాయి. పోనే పోయాయి.
జానకిరామ్ ఈ బ్లాక్మెయిల్ పసిగట్టాడు. తనకి ముప్పు గ్రహించాడు. చేస్తున్నదెవరో తెలుసుకునేందుకు మనిషిని నిఘా పెట్టించాడు ఇంటి మీద. కృపాకర్ రాకపోకల్ని తెలుసుకున్నాడు. అతని వివరాలన్నీ తెలుసుకున్నాడు. అప్పుడు ఆలోచించాడు, తన రహస్యాలు తెలుసుకున్న వాళ్ళు పెరిగిపోతున్నారు అని. ముందు రజని, తర్వాత తన భార్య, ఇప్పుడు ఈ కృపాకర్. ఈ ముగ్గురిని అంత మొందించకుంటే తనకి శాంతి లేదని తీర్మానించుకున్నాడు. అప్పుడు ఈ పథకం వేశాడు. ముందు అతని భార్య చావుకి మరొక శత్రువు రజనీ చావుకి సంబంధాలు ఉండేటట్టు పరిస్థితులు సృష్టించాడు. తన ఇంటికి కృపాకర్ రాకపోకలకి ఒక రంగు పూసి అది రంకులాగా భ్రమింపజేశాడు. తర్వాత రజనీని ఏవో కారణాలు చెప్పి కృపాకర్ మీదకి తోలాడు. అతడితో పరిచయాన్ని పెంచుకొని ప్రేమలోకి దింపమని, ప్రేమ నటించమని ఆమె అమాయకంగా నమ్మి ఒప్పుకుంది. ఆమె ఎవరో తెలియక కృపాకరు నిజంగానే ప్రేమించేశాడు. జానకిరాము ట్రాప్లో పడ్డాడు. అంతే. అప్పుడు రంగం సిద్ధమైంది. ఒకవైపు మిస్సెస్, మరొక వైపు ప్రేమించే ప్రియురాలు, నడుమ మతి చెలించిన మగవాడు. డబ్బాసితో ఆ మిస్సెస్ని చంపేసి రహస్యం తెలుసుకున్నందుకు భయంతో ప్రియురాల్ని కూడా అంతం చేసి సొమ్ముతో పరారయ్యాడు ఎక్కడికో. వాట్ ఏ వండర్ఫుల్ సెటప్. అంతే. కృష్ణను ఈ సెటప్తో వరుసగా ముగ్గురిని చంపుకుపోయాడు. కృపాకర్ని అతను ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడో మరెక్కడో కిడ్నాప్ చేసి క్లబ్లోనే మట్టుపెట్టేశాడు. అతడు వేలిముద్రలు 2 చేతుల మీద అద్దుకుని జాగ్రత్త చేసుకున్నాడు. అతని జేబులో మనీ పర్స్ తీసుకున్నాడు. వాటితో ఈ గద్దముక్కతను బయలుదేరి ముందు రాజమణి కోసం వెళ్ళాడు. అక్కడ కుక్కకి విషం పూసిన రొట్టె పెట్టి చంపేశాడు. ఒక సెడిటివ్ పూసిన రొట్టె ముక్కను అక్కడ ప్లాంట్ చేశాడు. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి కృపాకర్ వేలిముద్రలున్న కత్తితో రాజమణి గుండెల్లో పొడిచేశాడు. ఆమె కూలిపోగానే కత్తిని అలాగే వదిలేసి బొడ్లో తాళాలు తీసుకొని బీరువా తెరిచాడు. సొమ్ము సంచిలో నింపుకున్నాడు. ఆ తర్వాత చచ్చిపోయిన కుక్కను తెచ్చి దాని ముందరి కాళ్ళు రక్తంలో ముంచి జాడలు సృష్టించాడు. ఆ పని ఒక్కడు చేయడం కష్టం కాబట్టి మరొకడు తోడ్పడి ఉండాలి. ఇంకెక్కడెక్కడ మరకలు చేయాలో చేసి వెళ్ళిపోయారు. మనీ పర్సుని మంచం మీద పడేసి కుక్కని గోనె సంచిలో మూటగట్టుకుని. అప్పుడు ఆ రెండోవాడు కుక్క శవంతో క్లబ్లోకి వచ్చేశాడు. ఇక్కడ గొయ్యి తీసి కుక్కని, కృపాకర్ని పాతిపెట్టేశాడు. అక్కడ సోము కృపాకర్ దగ్గర తీసుకున్న తాళాలతో అతడి గదికెళ్ళి రహస్యంగా తెరిచి కూర్చున్నాడు రెండో కత్తితో. జానకిరామ్ సూచన మేరకు ఆ మధ్యాహ్నం కృపాకర్తో పోట్లాడి వెళ్ళిపోయినందుకు క్షమార్పణ చెప్పుకునే నెపంతో వెళ్ళింది రజని అతని గదికి. సరిగ్గా 9:30కి. అప్పుడు ఊహించని విధంగా అక్కడ మృత్యువాత పడింది. సోము, కృపాకర్ వేలిముద్రలున్న రెండో కత్తిని ఆమె గుండెల్లో దింపేసి సాక్ష్యాధారాలు సృష్టించి వెళ్ళిపోయాడు. అంతే కృష్ణన్. అలా ఈ ఆపరేషన్ ముగిసింది. ప్రమాదకారులు టోకెన్లు తీసుకున్నవారు పరలోకానికి. ఇక్కడ జానకిరామ్ పార్టీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు అని లాల్ వివరించాడు. కానీ మీరు అతన్ని ఎలా అనుమానించారు అని అడిగాడు కృష్ణన్. లాల్ నవ్వి సోముని చూశాడు. ఆ పిక్ పాకెట్ ఎప్పుడైతే 15 రోజుల క్రితమే ఒక పెద్ద మనిషితో మోటార్ సైకిల్ మీద వెళ్తూ కృపాకర్కి కనిపించాడని తెలిసిందో అప్పుడే అనుమానించాను. ఎందుకో తెలియదు. జానకిరామ్కి బైక్ ఉన్నంత మాత్రాన అతనే ఆ పెద్ద మనిషి అని అనుకోలేం. కానీ నేను అదే యాంగిల్లో ఆలోచిస్తూ పోతే చాలా వీక్ పాయింట్లు బయటపడ్డాయి. వాటిని డెవలప్ చేస్తే పాజిటివ్ ప్రింట్ ఎలా వచ్చింది. కృపాకర్ ఎప్పుడు తన వెంట ఏ కుక్కని గదిలోకి తేకపోతే జానకిరామ్ తన కుక్కతో అతడికి బాగా చనుముందని, తరచూ ఇంటికి తీసుకెళ్తున్నాడని, దారికి తెలుసు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? తర్వాత రజనీ శవం దగ్గర జాడలు. కేసును వెడగొట్టడానికి ఇవి చాలా తోడ్పడ్డాయి. హంతకుడు తను సృష్టించిన జాడలతోనే తనే దొరికిపోయాడు. ఆ జాడలు మొదట హత్యాస్థలంలో కంటే పరిమాణంలో కొంచెం పెద్దవిగా ఏర్పడ్డాయి. జాను ఇది దృష్టికి తెచ్చినా అప్పుడు వాటి
ఒరిజినాలిటీ పట్ల నాకు వేరే అనుమానాలు కలగలేదు. అయితే అవి 2 పాదాల జాడలు, కానీ అక్కడ నడిచిన పాదాలు 4 అన్నాడు. అయితే కృపాకర్ ఎందుకిలా చేశాడు అన్న ప్రశ్న వచ్చింది. జాడల్ని ట్యాంపరింగ్ చేసి అక్కడ కుక్కతో లేని డ్రామాను తనపై సృష్టించుకున్నాడు. ఏ విధంగా చూసినా ఇది కన్విన్సింగ్గా లేదు. ఆ ఎవిడెన్సు ఎవరు అతని మీద బనాయిస్తే తప్ప. అంతే, అదే సంభవం అని అనిపించింది. ఆ ప్రకారం చూస్తే హంతకుడు కృపాకర్ కాలేడు. ఇంకా అతను సజీవంగా ఉండి కూడా లేడు. ఇది రుజువైపోయింది. అసలు అక్కడ నడిచింది కుక్క కాదని, పిల్లి అని తెలిసినప్పుడు ఆ పిల్లి 4 కాళ్ళకి రక్తం ఉండడంతో జాన్ వాదనకి ఆధారం చిక్కింది. హంతకుడు గదిలో ఉండగా ఆ పిల్లి వచ్చి ఉంటుంది. అప్పుడు అతడు తరిమేస్తే కిటికీ గుండా పారిపోయి ఉంటుంది. కాబట్టి కిటికీకి రక్తం మరకలు అయ్యాయి. అప్పుడు హంతకుడికి ఆలోచన వచ్చింది. అక్కడ బిస్కెట్ ప్యాకెట్ని చూడడంతో మనం ఊహించిన విధంగా సాక్ష్యాధారాలు సృష్టించాడు. అలా కుక్క కృపాకర్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చిందని, ఇక్కడి నుంచి మళ్ళీ అనుసరిస్తూ పోయిందని అనుకునేలాగా చేశాడు. అందుకే జానకిరామ్ మా దగ్గరకు వచ్చి కుక్కతో కృపాకర్కున్న స్నేహాన్ని కల్పించి చెప్పాడు. అయితే ఎంత ఆర్భాటంగా చేసిన హంతకుడు ఎవరు? జానకిరామ్ కాడు. అతను ఎల్బీ సృష్టించుకొని వచ్చాడు. ఏదో అగ్రిమెంట్ నెపం మీద. పోతే అనుచరుడు సోము ఉన్నాడు. అతడికి మిమిక్రీ వచ్చు. అతనే 2 హత్యా స్థలాల్లోనూ కుక్కలాగా మొరిగి దాని ఉనికిని ఎస్టాబ్లిష్ చేశాడు. టూ మచ్ తెలివి అన్నాడు కృష్ణన్. దట్స్ ఆల్. మీరిక వీళ్ళందరినీ తీసుకెళ్ళండి. కృపాకర్ శవాన్ని కనుక్కున్నాం. పెరట్లో అతని శవం సంగతి చూడండి కృష్ణన్ అంటూ లాల్ కర్చీఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు. పెరట్లో సగం తీసిన గొయ్యిలో ప్రపంచంలో ఎవ్వరికీ ఉండని ఓర్పు, నిర్లిప్తతతో ఎదురుచూస్తోంది కృపాకరం శవం. మొత్తానికి అందరినీ అరెస్ట్ చేసి శిక్ష విధించారు. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ కథ ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, నవలలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.